హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వికీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 2.1 యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ అనేది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే రెడీ చేయడం జరిగింది. లోకల్లోనే ఉంటారు. అయితే మా ఫ్రెండ్కి 5.1 ఫుల్ సెటప్ అయితే నేను రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అది చూసి అతను అన్న నాకు ఒకటి 2.1 యాంప్లిఫైర్ రెడీ చేసి ఇవ్వండి, నేనైతే 5.1 అంత బడ్జెట్ అయితే పెట్టలేను, నాకు కొద్దిగా తక్కువలో రెడీ చేసి ఇవ్వండి అని అయితే చెప్పడం జరిగింది. నా కాడ ప్రజెంట్ ఒకటి 10 ఇంచ్ సబ్ ఊపర్ ఉంది, దానికి సపోర్ట్ చేసే విధంగానైతే రెడీ చేసి ఇవ్వండి అని అడిగాడు. నేను అతని కోసం అయితే ఈ యాంప్లిఫైర్ రెడీ చేశాను. ఇక్కడ ఫ్రంట్ లుక్ అనేది చూడొచ్చు, బ్లాక్ కలర్ ప్యానల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి అయితే మాస్టర్ కంట్రోలు, ప్లస్ ఇది వచ్చేసి సబ్ ఊఫర్ కంట్రోలు, ఇది వచ్చేసి ట్రిబుల్ కంట్రోలు ప్లస్ బేస్ కంట్రోలు, ఇది వాల్యూమ్ కంట్రోల్. ఈ మిడ్ అనేది నేను ఎంటీగా వదిలేయడం జరిగింది. అలాగే ఈ వాల్యూమ్ కంట్రోల్ అనేది లెఫ్ట్ రైట్ ఛానళ్ళకి అయితే యూజ్ అవుతుంది. ఈ సబ్ వాల్యూమ్ అనేది అయితే ఓన్లీ సబ్కు మాత్రమే యూజ్ అవుతుంది. ఈ లెఫ్ట్ రైట్ ఛానల్లో ప్లస్ సబ్ వాల్యూమ్ని కంట్రోల్ చేసే విధంగానైతే ఈ మాస్టర్ కంట్రోల్ యూజ్ అవుతుంది. ఇవి సెలెక్టర్ స్విచ్లు. ఇది మనం యూఎస్బి కనెక్ట్ చేసుకున్నప్పుడు యూఎస్బి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ టీవీ కానీ డివిడి కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే వెనక ఆర్సీ సాకెట్లు అనేవి ఉంటాయి, అందులో కేబుల్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ యూఎస్బి సాకెట్. ఇది ఇక్కడ ఒకటి వచ్చేసి అయితే మనం పవర్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. బాటంలో అయితే వైట్ కలర్ బుష్లు అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ లుక్ చూడొచ్చు, ఇది లెఫ్ట్ ఇది రైట్ స్టీరియో ఛానల్. ఈ బాటంలో వచ్చేసి అయితే ఇది సబ్ ఊఫర్కి అయితే ఇచ్చాను. ఒకటి లెఫ్ట్ది వచ్చేసి అయితే ఎంటీకి వదిలిపెట్టడం జరిగింది. ఇవి ఆర్సీ సాకెట్లు. మనం ముందు సెలెక్టర్లో టీవీ కానీ డివిడి కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో కేబుల్ పెట్టి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటైతే ఫ్యూజ్ అనేది అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంటర్నల్ పవర్స్ చూడొచ్చు. ఇక్కడ మనం పవర్ సెక్షన్లోనైతే ప్యూర్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది, 24 వోల్ట్. అలాగే కెపాసిటర్లు వచ్చేసి 4700 50 వోల్ట్ కెపాసిటర్లు అయితే రెండు యూజ్ చేశాను. ఇక్కడ రెక్టిఫైర్ కోసం అయితే మనం 6M2 అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్టీరియో కోసం అయితే లెఫ్ట్ రైట్ ఛానల్స్ శక్తి స్టీరియో బోర్డ్ అయితే యూజ్ చేశాను. అలా సబ్ ఊఫర్ కోసం కూడా మనం శక్తి 100 వాట్స్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగింది, 2 ఫీట్ బోర్డు. ఫర్ ఛానల్ వచ్చేసి 100 వాట్స్ వస్తుంది. 3 ఛానల్స్కి 300 వాట్స్ వచ్చే విధంగానైతే ఈ యాంప్ని రెడీ చేయడం జరిగింది. ఇక్కడ స్పీకర్ ప్రొడక్షన్ అనేది యూజ్ చేశాను. హైఫై ఆడియోస్ అయితే 2.1 స్పీకర్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేశాను. 10 యాంప్ రిలే, సబ్ కోసం అయితే 20 యాంప్ రిలే అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సబ్ ప్రీ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వాళ్ళది సబ్ ప్రీ అయితే యూజ్ చేశాను. ఇది 2.1 సబ్ ప్రీ. ఇందులోనే బీటీ బోర్డు ప్లస్ సబ్ ప్రీ కూడా ఇన్బుల్ట్గా యాడ్ అయ్యి ఉంటుంది ఇందులో. ఇది వచ్చేసి బగ్ బోర్డు. ఈ బగ్ బోర్డు అనేది అయితే మనం బ్యాక్గ్రౌండ్ లైట్ల కోసం ప్లస్ ఫ్యాన్ నాయిస్ రాకుండా ఉండడం కోసం అయితే ఈ బగ్ బోర్డు అనేది అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూలింగ్ కోసం అయితే ఒక ఫ్యాన్ అయితే యూజ్ చేశాను. టోటల్ ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఈ కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.